చూస్తే విశాఖ జీవీఎంసీ స్థాయి సంఘ ఎన్నికల్లో వైసీపీకి భారీ షాక్ తగిలింది. 10కి 10 స్థానాలు కైవసం చేసుకుని కూటమి విజయం సాధించింది. మరోవైపు స్టాండింగ్ కమిటీ ఎన్నికలు అప్రజాస్వామికంగా జరిగాయని వైసీపీ కార్పొరేటర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, జీవీఎంసీ స్థాయి సంఘ ఎన్నికల్లో వైసీపీకి భారీ షాక్ తగిలింది. దాదాపు మొత్తానికి 10 స్థానాలు టీడీపీ కూటమి కైవసం చేసుకుంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? అంటే అసెంబ్లీ ఎన్నికల తర్వాత జరిగినటువంటి తొలి ఎన్నికలు వైసీపీకి గట్టి షాక్ తగిలిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మొదటి నుంచి కూడా విశాఖ రాజధాని అంటూ ప్రచారం చేసినటువంటి వైసీపీ నాయకులకి ఈ ఎన్నిక అనేది గట్టి షాక్ అని చెప్పాలి. ఆ విశాఖ కార్పొరేషన్ స్టాండింగ్ కమిటీ ఎన్నికలకు సంబంధించి మొత్తం 10కి 10 స్థానాలను కూడా టీడీపీ కూటమి గెలుచుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఒక్కొక్కరికి వచ్చినటువంటి ఓట్లను కూడా చూస్తే ఇప్పటి వరకు 45 మంది 46 మంది ఓటర్లుగా ఉన్నటువంటి కార్పొరేటర్లు మాకు అండగా ఉన్నారు, మేమే ఖచ్చితంగా గెలిచి తీరుతామని వైసీపీ ప్రచారం చేసుకుంటూ వచ్చింది. కానీ ఇక్కడ వచ్చినటువంటి ఓట్ల సంఖ్య చూస్తే 15, 20, 30, 40 అంటే 40, 35కి లోపే ఒక్కొక్కరికి ఓట్లు పడినటువంటి పరిస్థితి ఉంది. అటు టీడీపీకి సంబంధించి 60 ఓట్లు 65 ఓట్లు వచ్చినటువంటి పరిస్థితి ఉంది. మనతో పాటు టీడీపీ కార్పొరేటర్లు అదేవిధంగా స్టాండింగ్ కమిటీ మెంబర్స్ అయితే ఉన్నారు. ఏంటి అసలు ఈ భారీ విజయాన్ని చూస్తే ఏం చెప్తారు? అసలు ఇలా దీన్ని ఊహించిందేనా? అసలు ఇది మీరు ఎంతవరకు అబ్జర్వ్ చేస్తుంటారు, జీవీఎంసీలో కార్పొరేటర్లు ఎంత నిర్లక్ష్యం చేశారు అన్నదానికి ఇది ఉదాహరణ అండి. జీవీఎంసీ సభ్యులు 97 మందికి అవుట్ ఆఫ్ 96 పోల్ అయితే మాకు 65, 66 మెజారిటీ వచ్చిందంటే సభ్యులంతా ఎటుపక్క ఉన్నారో ఒకసారి ఆలోచించాలి. అంటే సభ్యులందరికీ న్యాయం జరగలేదు. ఇర్రెస్పెక్ట్ పార్టీస్ సభ్యులకు న్యాయం జరగకపోవడం వల్ల ఈసారైనా కమిటీని మార్చాలనే ఉద్దేశంతో మార్చారు. అంటే సభ్యులకు న్యాయం జరగలేదంటే అక్కడ ఉన్నటువంటి కార్పొరేటర్లకి ఇప్పటి వరకు మేయర్ కానీ ఇతరితరులు న్యాయం చేయలేదన్నా దీని ఉద్దేశం? 100% అండి. పెద్దలు ఇంతవరకు మేయర్ గారు అవ్వచ్చు, డిప్యూటీ మేయర్లు అవ్వచ్చు, ఫ్లోర్ లీడర్లు అవ్వచ్చు, అధికార పార్టీ వాళ్ళు దేనికి సహకరించలేదు. అందుకే కదా వైఎస్ఆర్ పార్టీ సభ్యులు మాకు ఓట్లు వేసి గెలిపించారంటే మీరు అర్థం చేసుకోవచ్చు సింపుల్గా. కానీ ఇప్పటి వరకు చూస్తే మేము ఖచ్చితంగా స్టాండింగ్ కమిటీలో 10 స్థానాలు గెలుచుకుంటామని వైసీపీ చెప్పినటువంటి పొజిషన్. ఇక్కడ స్కెచ్ పెన్సిల్స్తో యూజ్ చేసి దొంగ ఓట్లు వేశారు టీడీపీ వాళ్ళని అక్కడ ఆందోళన ఇంకా కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. దీన్ని మరి ఎట్లా చూడాలి? ఇది ఎలా పాసిబుల్ వాళ్ళు చెప్పాలండి. మాకు గత 3 ఏళ్ళు వాళ్ళు గెలిచారు అంటే ఇది ఎలా పాసిబిలిటీ ఉంటుందో చెప్పండి. దొంగ ఓట్లు అనేది పాసిబిలిటీ లేదు. ఎందుకంటే ఒక సభ్యులను తప్ప రెండో వాళ్ళని లోనకి ఎలా చేయలేదు. ఐడి కార్డు చూసుకుని అంత ప్రతిపక్షంగా చూసి పంపించారు. ఫుల్గా పోలీసులు 2 ఏసీపీలు అందరూ ఉంటుండే ఎంత సాధ్యం అండి? ఇది అవన్నీ అభూత కల్పన అండి. ఇదంతా అభూత కల్పన. ఇదే కాదండి, దీన్ని బేస్ చేసుకుని 10కి 10 గెలడమే కాదు, రేపు రాబోయే రోజుల్లో తెలుగుదేశం నాయకుల తాలూకు సత్తా ఏడు చూపించి ఎమ్మెల్యే త్వరలోనే. ఇప్పటికే మీ పార్టీలోకి చాలా మంది అటు వైసీపీ నుంచి టీడీపీలోను జనసేనలోను భారీగా చేరికలు ఉంటాయని చెప్తున్నారు. అంటే ఇప్పుడు దాదాపుగా మీకు ఉన్నటువంటి ఓట్ల కంటే ఒక 20 ఓట్లు అదనంగా వచ్చినటువంటి ఆ 20 మంది కార్పొరేటర్లు కూడా ఇప్పుడు టీడీపీ జనసేనలోకి జాయిన్ అయ్యే అవకాశం కనిపిస్తుందా? ఉందండి, అంత స్వచ్ఛందంగా ఉంది. ఇది త్వరలోనే మేయర్ గారు దీన్ని దృష్టిలో పెట్టుకొని స్వచ్ఛందంగా రాజీనామా చేయాలండి. ఇంత అవమానం జరిగిన తర్వాత కూడా వాళ్ళు ఇంకా కొనసాగడం అనేది పద్ధతి కాదు. మాకు కూడా 1/3 మెజార్టీ మాకు ఉంది. మేయర్ గారిని ఏ రోజైనా మేము దించి కొత్తపేట ఎక్కడానికి సిద్ధంగా ఉన్నాం. త్వరలోనే ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా కవించేసుకున్నాను నేను గర్వంగా చెప్పగలుగుతానండి. అంటే మేయర్ పీఠాన్ని అర్జెంటుగా మార్చాలి, మేయర్ రాజీనామా చేయాలనేది టీడీపీ ప్రధానమైనటువంటి డిమాండ్గా ఉంది. ఏంటి అసలు? ఎస్, కూటమి డిమాండ్ అంది. త్వరలోనే మేయర్ గారిని దించి కొత్తగా మేయర్ని మాకు పార్టీ తరఫు నుంచి ఎన్నుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే జీవీఎంసీకి 3 ఏళ్ళు పరిపాలన సరిగా లేదు. పరిపాలన సాగించాలంటే మంచి మేయర్ని ఎన్నుకోవాలని ఒక ఆలోచనతో మేము మారుస్తున్నాం. త్వరలోనే జీవీఎంసీలో మీరు అభివృద్ధిలో ఎంత మార్పు చూపిస్తామో మీకు తెలుస్తుందండి. అంటే ఇక్కడ టీడీపీకి సంబంధించినటువంటి వాళ్ళు ఒక కోలాహలం అయితే కనిపిస్తున్నటువంటిది మనం విజువల్లో కూడా చూడొచ్చు. ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక ఆనందం అయితే వ్యక్తం చేస్తున్నారు. ఇది ఖచ్చితంగా ఆ టీడీపీ గెలుపు, మేము మా గెలుపులో భాగస్వామ్యం అయితే ఉంది అని చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరోపక్క చూస్తే వైసీపీకి సంబంధించినటువంటి నాయకులు అయితే ప్రస్తుతం ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి అయితే మనం చూడొచ్చు. జీవీఎంసీ గేట్ దగ్గరికి వచ్చి వాళ్ళు ఇది అప్రజాస్వామికమైనటువంటి విజయం, ఈ విజయానికి సంబంధించి వీళ్ళు కావాలనే ఈ విధంగా అంటే దీన్ని రిగ్గింగ్ పాల్పడినటువంటి పరిస్థితి అయితే ఉంది అని చెప్తున్నటువంటిది అయితే మనమైతే విజువల్లో కూడా చూడొచ్చు. ముఖ్యంగా చూస్తే ఇక్కడ ఖచ్చితంగా టీడీపీ గెలిచినటువంటి ఈ విజయం అనేది కేవలం రిగ్గింగ్ పాల్పడి టీడీపీ నాయకులు అయితే వైసీపీకి సంబంధించినటువంటి కార్పొరేటర్ల చేత ఈ ఓట్లు అయితే వేయించుకున్నారని చెప్పేసి ఆందోళన అయితే చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మనం లోపల నుంచి కూడా ఇప్పటికే ముఖ్యంగా చూస్తే ఇక్కడ ఖచ్చితంగా అయితే టీడీపీకి సంబంధించినటువంటి వాళ్ళు ఒక పక్క నుండి సంబరాలు చేస్తుంటే వైసీపీ
వైసీపీకి సంబంధించినటువంటి కార్పొరేటర్ల అందరూ కూడా ఆందోళన చేస్తూ ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి అయితే మనం ముఖ్యంగా చూడొచ్చు. వీళ్ళల్లో అంటే వి వాంట్ జస్టిస్ అని వీళ్ళైతే కోరుతున్నారు. ముఖ్యంగా చూస్తే అటు కార్పొరేటర్లకు సంబంధించి అదేవిధంగా వైసీపీ నాయకులకు సంబంధించినటువంటి వాళ్ళు కూడా ముఖ్యంగా బాణాల శ్రీనివాస్ గారు ఉన్నారు. స్టార్టింగ్ నుంచి ఇక్కడైతే ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఏం శ్రీనివాస్ గారు అంటే ఇది కౌంటింగ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఒక పక్క నుంచి ఆందోళన చేస్తున్నారు, బయట అయించారు, ఎందుకు మీకు న్యాయం జరగలేదంటే ఏ విధమైన న్యాయం జరగలేదు, ఇది అప్రస్వామిక విజయం అని చెప్తున్నారు, ఏంటి అసలు? సార్ ఏమీ లేదు, తెల్లవారు మేము బ్రేక్ఫాస్ట్ చేసి ఇక్కడికి 10:15కి మీ సభ్యులందరం కలిసి వచ్చాము ఓటు వేయడానికి. ఓటు వేసేటప్పుడు ఓటుకున్న రూల్స్ అంటే లోపలికి వెళ్ళేటప్పుడు ఎలక్షన్ బూత్ కింద లెక్క మాకది. ఆ బూత్కి వెళ్ళేటప్పుడు దానికి సంబంధించిన రూల్స్ నేను ఇవాళ పొద్దున్న అడిషనల్ కమిషనర్తోని సెక్రటరీకి సంబంధించి సెక్రటరీతో మాట్లాడితే వాళ్ళు చెప్పడం గతంలో ఎలా చెప్పేవారు ఇప్పుడు కూడా చెప్పారు. ఏమంటే సెల్ ఫోన్లు ఎలా లేదు సార్, పెన్నులు కానీ పెన్సిళ్ళు కానీ ఏ రకమైనది కూడా అనుమతి లేదు, లోపలికి ఏవి అనుమతి లేదని చెప్పారు. సరే అనుమతి లేదు కదా అని చెప్పేసి మేమైతే మా వాళ్ళందరూ కూడా మామూలుగా వెళ్ళి రావడం జరిగింది. కానీ తెలుగుదేశంకి సంబంధించిన ఎవరైతే పెన్సిల్స్ పట్టుకొని కొంతమంది వెళ్ళారో మా సభ్యులు కొంతమంది చూడడం జరిగింది. చూసి ఎందుకమ్మా మీరు పెన్సిల్స్ పట్టుకెళ్తున్నారంటే లేదమ్మా ఏదో గీత పెట్టమంటున్నారు, మరి మేము వేసామో తెలియాలట అనగానే మా సభ్యులు నాకు తెలియచేయడంతో నేను వెంటనే దానికి ఎలర్ట్ అయ్యి ఇమీడియట్గా మాకు ఎవరైతే పోటీ చేస్తున్నారో ఆ సభ్యులందరికీ నేను లంచ్ టైంలో చెప్పడం జరిగింది. ఏమని, అమ్మా మీరు ఓటింగ్ ఏదైతే స్టార్ట్ చేస్తారో ఆ కౌంటింగ్ స్టార్ట్ చేసేటప్పుడు మీరందరూ ఆ ఏదైతే మన ఎలక్షన్ బ్యాలెట్ ఉందో ఆ బ్యాలెట్ని తప్పకుండా పూర్తిగా పరిశీలించండి, ముందు వైపు కానీ వెనక వైపు కానీ చెప్పడం జరిగింది. వెంటనే మన వాళ్ళు పూర్తిగా పరిశీలించే మీద 14 పెన్సిల్ మార్క్స్ ఉండడం జరిగింది. యాజ్ పర్ ఎలక్షన్ యాక్ట్ కానీ ఎలక్షన్ బ్యాలెట్ పేపర్ మీద కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏ మార్క్ కూడా ఉండకూడదు, ఏ చొక్కా ఉండకూడదు అని చెప్పి నిబంధన ఉన్నప్పటికీ కమిషనర్ దానికి ఉండకూడదు అంటున్నాడు. ఒక పక్క ఏమంటాడంటే 14 పడ్డాయి సార్, మేము కాదనట్లేదు, కానీ ఎవరు వేసారో తెలియదు అంటాడు. ఆ సీక్రెట్ ఓటింగ్లు ఎలా తెలుస్తుంది నాకు అర్థం కావట్లా. ఎంత అన్యాయం. ఇక్కడ ఓట్లకి సంబంధించి చూస్తే ప్రధానంగా మీతో పాటు ఉన్నటువంటి మీ పార్టీ నాయకులే మీకు ఓటు వేయలేదు, ఇది వైసీపీలో ఇబ్బందికరంగా చాలా మంది ఇబ్బంది పడ్డారు కాబట్టి కావాలనే ఇక్కడ క్రాస్ ఓటింగ్ జరిగిందని టీడీపీ వాళ్ళు చెప్తున్నటువంటి పొజిషన్ అయితే ప్రలోభాలు పెట్టి వార్నింగ్లు ఇచ్చి ఎక్కడో రిసార్ట్లలో బంధించి పెన్సిల్లు ఇచ్చి మార్కులు చేసి కొంతమందికి డబ్బులు ఇచ్చి ఇలాగిచ్చి అన్నీ చేస్తే ఇది ఎలక్షన్ అంటారా చెప్పండి? దీన్ని ఎలక్షన్ అంటారా? ఇలాగ ప్రలోభాలు పెట్టి మీ వార్డుల అభివృద్ధులు ఉండవు, మా ప్రభుత్వం ఉన్నది కాబట్టి మిమ్మల్ని బయటికి బెదిరిస్తామని అంటే మా వాళ్ళు కూడా కొంతమంది భయభ్రాంతులకు గురై ఉండొచ్చు. కానీ ఇంత దారుణంగా ఇలాగా ప్రజాస్వామ్యంలో ఎలక్షన్ అనేది జరగకూడదు సార్. ఇక్కడ మొత్తానికైతే చూడొచ్చు, ఎన్నికలకు సంబంధించి స్టాండింగ్ కౌన్సిల్ ఎన్నికల్లో 10కి 10 టీడీపీ కైవసం చేసుకుంటే పెన్సిల్తో గీతలు పెట్టించి మరి ముందస్తుగానే ఒక ప్లాన్ ప్రకారమే వీళ్ళందరూ కూడా వైసీపీకి సంబంధించినటువంటి ఓటర్లను ప్రలోభాలకు గురి చేసి గెలుచుకున్నారు. ఇది అప్రజాస్వామికమైనటువంటి విజయం అంటూ ప్రస్తుతం వైసీపీ వాళ్ళు ఇక్కడ ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి ఉంటే, మరోపక్క టీడీపీ వాళ్ళు 10కి 10 గెలుచుకుని ఆనందం వ్యక్తం చేస్తూ సంబరాలు చేసుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. థ్యాంక్ యూ రాజు.